distance between two places A and B, it is 240 kilometers. Distance between two places A and B, it is 240 kilometers. ఇది 240 kilometers. 240 kilometers. ఇద్దరు పీపుల్ P and Q జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ P is 48 kilometers less than speed of Q. Speed of Q minus 48. ఈ ఈక్వేషన్ మనం చూసుకుందాం. When Q reaches at point B, right? Q reaches at point B and he returns on the way BC, C అనే పాయింట్. BC వాల్యూ ఎంత? 60. BC వాల్యూ ఎంత? 60, రైట్? ఈ వాల్యూ ఎంత? 60. నవ్వు ఇక్కడ చూడండి సార్. సో బీసీ వాల్యూ 60. ఇక్కడ మనము ఇంకో విధంగా కూడా చేయొచ్చు, అది కూడా మనం చూద్దాం సార్. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎస్క్యూ మైనస్ 48. నవ్వు ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ స్పీడ్ ఆఫ్ క్యూ? స్పీడ్ ఆఫ్ క్యూ ఏమవుతుంది? మనం ఆన్సర్ ఆప్షన్ నుంచి వద్దాము. ఇది కనుక 120 కనుక అవుతే రైట్, ఎస్పీ వాల్యూ ఏమవుతుంది? 120 మైనస్ 48 అవుతుంది. 120 మైనస్ 48 ఎంత? 72. స్పీడ్ ఆఫ్ పి ఎంత? 72, రైట్? కాబట్టి ఎస్క్యూ ఎంత అనుకున్నాను? 120 అని అనుకున్నాను. సో ఎస్క్యూ 120, ఎస్పీ 72. సో స్పీడ్ రేషియో ఈజ్ ఎస్పీ బై ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు 72 బై 120. ఇది ఎంత అవుతుంది? రైట్, 24 3s are 24 5s are. అంటే పి అనేవాడు 3 కిలోమీటర్లు వెళ్తే, పి అనేవాడు 3 కిలోమీటర్లు వెళ్తే క్యూ అనేవాడు 5 కిలోమీటర్లు వెళ్తాడు. ఇక్కడ నుంచి 3, ఇది 1, ఇది 1, 1 + 1. సో 3 + 1 ఎంత? 4. 4 ఎంత అయింది? 240 అయింది. 4 ఎంత అయింది? 240. అంటే ఇదెంత? ఇంటూ 60. 1 × 60 60. ఎక్కడైనా బీసీ 60 ఇస్తే ఇదే ఆన్సర్ ఆప్షన్. బీసీ అనేది 60 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఎంత? 120 km/h. ఒక వ్యక్తి సైకిల్పై ప్రయాణించి ఒక ప్రదేశాన్ని 6 గంటలలో చేరుతాడు. ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళడానికి, ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వెళ్ళడానికి 6 గంటల టైం పడుతుంది. ఓకే, ఇఫ్ హీ రెడ్యూసెస్ హీజ్ స్పీడ్ బై 1/5, 1/5 ఇది డిక్రీజ్ సార్. అంటే ముందు గనక వాడు 5 km/h స్పీడ్ తోటి గనక వెళ్తే 5 మీద 1 తగ్గించాడు. 5 మీద 1 తగ్గించాడంటే ఇప్పుడు ఏ స్పీడ్లో వెళ్తున్నాడు? 4 km/h స్పీడ్లో వెళ్తున్నాడు. 1/5 తగ్గింది. 1/5 తగ్గిందంటే 5 మీద 1 తగ్గింది. 5 మీద 1 తగ్గితే వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది. 2/7, 7 మీద 2 తగ్గింది. ఫైనల్ వాల్యూ 5 అవుతుంది. 5 మీద 1 తగ్గింది అంటే 4 km/h, రైట్? నవ్వు ఇక్కడ చూడండి సార్, స్పీడ్ ఏమైంది? రైట్, 1/5, 5 km/h, 4 km/h, రైట్? సో దానివల్ల ఇన్ ద సేమ్ టైం ఇక్కడ నాకు ఈ పాయింట్సే ఇంపార్టెంట్ సార్. టైం సేమ్ కాబట్టి స్పీడ్ రేషియో అనేది, రైట్, స్పీడ్ రేషియో అనేది డిస్టెన్స్ రేషియోకి సమానము. సో స్పీడ్ ఇక్కడ A to Cని S1 అనుకున్నాను, C to Bని S2 అని అనుకున్నాను. స్పీడ్ రేషియో ఎంత ఉంది? 5:4. అది డిస్టెన్స్ రేషియోకి సమానమవుతుంది. కాబట్టి ఇది డిస్టెన్స్ రేషియో 5:4. అంటే A to Cకి వెళ్ళడానికి 5 కిలోమీటర్లు పట్టింది, C to Bకి వెళ్ళడానికి 4 కిలోమీటర్లు పట్టింది. అంటే 1 కిలోమీటర్ తగ్గింది. 1 కిలోమీటర్ తగ్గింది. క్వశ్చన్లో ఎంత తగ్గిందన్నాడు? 5 km తగ్గిందన్నాడు. 1 కిలోమీటర్ కాస్త 5 km అయింది. అంటే ఇక్కడ వీడి స్పీడ్ ఎంత? 25 km/h. 25 km/h. 25 km/h. నౌ సారీ, ఇది ఎంత సార్? 25 km. ఇది డిస్టెన్స్, ఇదేమో టోటల్ టైము. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో 25/6, 4 1/6 km/h.